హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండ్ అట్ ద సేమ్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చెప్పి కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం లెవెల్స్ మీకు నిజంగా నచ్చితే రైట్ ఇంకొంతమందికి సజెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెవెల్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈరోజు మార్కెట్లో ఉన్న కొన్ని పాజిటివ్స్ గురించి మాట్లాడదాం, మార్కెట్లో చూసిన కొన్ని నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. ఎట్ ద సేమ్ టైం మార్కెట్లో మేజర్ సెక్టార్స్ అండ్ వీక్ స్టాక్స్ అండ్ స్ట్రాంగ్ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ బ్యాంక్ నిఫ్టీ గురించి వస్తే బ్యాంక్ నిఫ్టీ మనకి 58,158.75 అయితే మార్కెట్ ఓపెన్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ మనకి 108 పాయింట్స్ అయితే గెయిన్ అయ్యి 58,381.95 అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ మార్కెట్స్ ఈరోజు చాలా 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 పాజిటివ్గా ఉండడం మనం క్లియర్లీ మనం చూసాము. బికాస్ ఆఫ్ మార్కెట్లో మేజర్లీ న్యూస్ ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉన్నాయంటే మాత్రం మేజర్లీ ఇన్ఫ్లేషన్ యొక్క డేటా ఏదైతుందో ఇన్ఫ్లేషన్ పూర్తిగా పడిపోతుందన్న విషయం ఎప్పుడైతే తెలిసిందో మార్కెట్లో రైట్ ఒక పాజిటివ్నెస్ అయితే క్రియేట్ అయింది. ఇది ఒక రకంగా మార్కెట్లో క్రియేట్ అయిన ఒక మేజర్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం రైట్ ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి ఒక మేజర్ స్టాక్ స్ట్రాంగ్గా హ్యూజ్గా మూవ్ అవడం, ఎగ్జాక్ట్లీ మనకి 2% గెయిన్ అవ్వడం కూడా మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా మేజర్ పాయింట్స్ మార్కెట్ని పాజిటివ్గా తీసుకువెళ్ళేందుకు ఒక కారణంగానే నిలిచాయి. అండ్ అట్ ద సేమ్ టైం మెటల్ సెక్టర్ అవ్వచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఫార్మా సెక్టర్స్ కూడా పాజిటివ్గా క్లోజ్ అవడం, ఇవన్నీ మార్కెట్లో ఒక పాజిటివ్ మొమెంటంకి తీసుకెళ్ళాయి. అండ్ లాస్ట్ 2-3 డేస్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం ఐటీ సెక్టర్ అవ్వచ్చు, ఫార్మా, మెటల్ అండ్ మైనింగ్ సెక్టర్స్ కూడా పాజిటివ్గా ఉండడం. ఈ రోజు కూడా అది కంటిన్యూ అవ్వడం, మార్కెట్లో ఇంకా బిగ్ ర్యాలీని అయితే చూసాము. ఎట్ ద సేమ్ టైం కొత్త ఆల్టమైట్స్ని క్రియేట్ కూడా చేయడం అయితే జరిగింది. రైట్, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు స్పెసిఫిక్గా ఎవరైనా మార్కెట్లో ఎంట్రీస్ని ప్లాన్ చేద్దాం అనుకుంటే నిన్నటి మార్కెట్తో కంపేర్ చేసిన ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏ మేజర్ లెవెల్స్ని చూడాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏ లెవెల్స్ని చూడాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసుకునే ముందు ఈ జోన్ నేను డ్రా చేయడానికి గల కారణం ఇది లైవ్ మార్కెట్లో డిస్కస్ చేసుకున్న జోన్. ఈ జోన్ని బ్రేక్ డౌన్ జరిగితే నేను మార్కెట్ని సెల్లింగ్గా చూద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్ దీనిపైనే క్లోజ్ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. సో ఈరోజు మేజర్గా పాజిటివ్గా ఓపెన్ అయితే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మరలా ఇంకొక ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఏదైతే ఈ రోజు క్రియేట్ చేసిన రైట్ ఈ నిన్న మనకి క్రియేట్ అయిన ఎగ్జాక్ట్లీ 58,615.95 లెవెల్ ఏదైతే ఉందో ఈ రోజు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే డెఫినెట్లీ ఈ యొక్క లెవెల్ని బ్రేక్ డౌన్ చేసే ఛాన్స్ అయితే చాలా 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 గట్టిగానే ఉంది. రైట్, సో గ్యాప్ అప్కి అయితే నేను ఒక్క లెవెల్ని మాత్రమే చెప్తాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మేజర్గా చూసుకునే సపోర్ట్ ఏదైనా ఉంది అంటే మాత్రం లాస్ట్ 2 డేస్ నుంచి మనం చూస్తున్న లెవెల్ 58,244.35 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని పూర్తిగా రైట్ బ్రేక్ డౌన్ చేసేంత వరకు నేను మార్కెట్ని అయితే సెల్లింగ్గా చూడను. బికాజ్ ఎందుకు చూడను అనేది రాబోయే పాయింట్లు మీకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ ఒకవేళ ఈ లెవెల్ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఇది క్లోజ్ అయ్యిందా, ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ జరిగితే మాత్రం డెఫినెట్లీ నేను చూసే మేజర్ జోన్ 58,126 దగ్గర నుంచి మరలా ఇంకొక రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అయ్యాయా, ఈ రెండు లెవెల్స్ బద్దలు కొడితే డెఫినెట్లీ మనకి ఈ జోన్ ఏదైతే 57,981.10, 57,893.30 మార్కెట్లో ఇంత ఫాల్ని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మార్కెట్ మనకి 58,126 నుంచి ఒక స్ట్రాంగ్ రివర్సల్ అయితే నేనైతే స్పెసిఫిక్గా చూస్తున్నాను. రైట్, ఇది బ్యాంక్ నిఫ్టీకి వచ్చిన మేజర్ న్యూస్. రైట్, అండ్ అదేవిధంగా నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకుంటే మన నిఫ్టీలో నిన్న ప్రీ మార్కెట్లో క్లియర్గా చెప్పాను మార్కెట్ ఒకవేళ రైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ యొక్క లెవెల్ ఏదైతుందో ఈ లెవెల్ని పూర్తిగా బ్రేక్ డౌన్ చేసి దీన్ని ఎప్పుడైతే బేస్ తీసుకుంటుందో అప్పుడే మనం పాజిటివ్గా చూస్తామని చెప్పాము. ఎగ్జాక్ట్లీ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే నిఫ్టీ మనకి ఎగ్జాక్ట్లీ 25,906.10కి అయితే క్లోజ్ ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్లీ రైట్ మేజర్ ఎక్కువగా గ్యాప్ ఏమి క్రియేట్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ 4 పాయింట్స్ అప్ గెయిన్ అయ్యి ఎగ్జాక్ట్లీ మనకి 25,879.15 అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం రైట్ నిఫ్టీ గురించి మాట్లాడితే నిఫ్టీ స్లో డౌన్ అవడానికి గల మేజర్ రీజన్ ఏదైనా ఉంది అంటే మాత్రం మేజర్లీ పిఎస్యూ బ్యాంక్స్ అవ్వచ్చు, మీడియా సెక్టర్, డిఫెన్స్ సెక్టర్స్ కొంచెం స్లో డౌన్ అవ్వడం. అండ్ అట్ ద సేమ్ టైం బీహార్ ఎలక్షన్స్ కొంచెం దగ్గరగా ఉండడం, ఈ బీహార్ ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ కొంచెం దగ్గరగా ఉండడం మార్కెట్లో హ్యూజ్ మొమెంటం క్రియేట్ అవ్వలేదు. మేజర్లీ ఇన్ రైట్ డిఫెన్స్ సెక్టర్ అండ్ ఆల్సో మీడియా సెక్టర్ అండ్ పిఎస్యూ బ్యాంక్ సెక్టర్లో కొంత నెగిటివ్ క్లోజింగ్స్ జరిగాయి. అండ్ అట్ ద సేమ్ టైం మిడ్ క్యాప్ స్టాక్స్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా క్లోజింగ్ స్లోలీ అవడం అండ్ స్లో డౌన్ అయిపోవడం, నెగిటివ్ క్లోజింగ్ జరగడం మార్కెట్లో పెద్ద ర్యాలీని మనం చూడలేకపోయాం. ఎస్పెషల్లీ నిఫ్టీలో
సో అందుకే నిఫ్టీలో మనం ఎటువంటి ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోలేదు. బట్ ఈరోజు స్పెసిఫిక్గా చూడాలి అంటే మాత్రం ఈరోజు ఒకవేళ ఎంట్రీస్ని ప్లాన్ చేద్దాం అనుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్లీ నేను మరలా చెప్తున్నాను 25,918.15 25,918.15 లెవెల్ ఎప్పుడైతే బేస్ తీసుకుంటుందో దాని ఆఫ్టర్ మాత్రం నేను మార్కెట్ని పాజిటివ్గా చూడడం స్టార్ట్ చేస్తాను. దెన్ అప్పటి వరకు నేను మార్కెట్ని కొంత సెల్లింగ్ అనే చూస్తాను. బికాస్ ఆఫ్ హ్యూజ్ నెగిటివ్ న్యూసే ఉంది మార్కెట్లో. సో మేజర్ సెక్టార్స్ అన్నీ కూడా రైట్, మెటల్ సెక్టార్స్, మైనింగ్ సెక్టార్స్ పాజిటివ్గా ఉన్నా సరే, మేజర్లీ మీడియా సెక్టార్, డిఫెన్స్ సెక్టర్ అండ్ పిఎస్యు బ్యాంక్స్ ఆల్సో అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా స్లోడీ అవడం డెఫినెట్లీ నిఫ్టీకి ఒక పెద్ద దెబ్బ అనే చెప్పుకోవచ్చు. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను మేజర్ లెవెల్ 25,918.15 లెవెల్. ఇఫ్ ఇన్ కేస్ దీని మీద బేస్ తీసుకుంటే, ఈ రకంగా ఏమైనా బేస్ తీసుకుంటే నేను డెఫినెట్లీ మరలా 25,991 నిన్న కూడా ఇదే లెవెల్ని చెప్పాను, ఎగ్జాక్ట్లీ అదే లెవెల్కి వచ్చి రీచ్ అయింది. ఈ రోజు కూడా నేను అదే లెవెల్ చెప్తా ఉన్నాను. ఈ యొక్క లెవెల్ని బేస్ తీసుకుంటే ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసి డెఫినెట్లీ దీన్ని బేస్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మేజర్ సపోర్ట్ మాత్రం డెఫినెట్లీ 25,804 నుంచి ఒక స్ట్రాంగ్ రివర్సల్ని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఈ 25,804 ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ జరిగితే వెంటనే 25,777 ఇది మన ప్రీ మార్కెట్స్ రోజు చూసే వాళ్ళకైతే నేను చెప్పేది చాలా బాగా అర్థమవుతుంది. ఈ యొక్క లెవెల్ నుంచి నేను బౌన్స్ బ్యాక్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఈ మేజర్ ఈ 2 పాయింట్స్, ఈ 2 లెవెల్స్ని డెఫినెట్గా డ్రా చేసుకొని చెక్అవుట్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీలో ఆల్ టైమ్ హైస్కి ఇంకా చాలా దూరంగానే ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మ్యాక్సిమం మార్కెట్లో ఇంకొక ఫాల్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ రోజు అయితే ఎస్పెషల్లీ మనకి మండే మరలా నేను ఒక పాజిటివ్ న్యూస్ని చెక్ చేస్తా ఉన్నాను. ఎందుకు నెగిటివ్గా చూస్తానంటే బికాస్ ఆఫ్ లాస్ట్ 1 అవర్లో క్రియేట్ అయిన నెగిటివ్ వైబ్ మీకు క్లియర్లీ ఇండికేట్ చేస్తూ ఉంది. మార్కెట్లో హ్యూజ్ సెల్లింగ్ అండ్ అట్ ద సేమ్ టైం మనందరం మాట్లాడుకోవాలి, మనందరం డిస్కస్ చేసుకోవాలి. మేజర్ న్యూస్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఏదైతే ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 15 ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే లోవెస్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. 75.2 lakh crores అయితే చేరిపోయింది. సో మేజర్లీ ఇది మార్కెట్లో కొత్త బయ్యర్స్ రానివ్వకుండా, కొత్త బయ్యర్స్ యొక్క ఇంట్రెస్ట్ని పూర్తిగా చెడగొట్టే పాయింట్అవుట్ని చేసే ఒక పెద్ద పాయింట్. దీన్ని డెఫినెట్లీ చెక్అవుట్ చేసుకోవాల్సిందే. అండ్ అట్ ద సేమ్ టైం మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా దీనివల్లే స్లో డౌన్ అవడం అండ్ పిఎస్యు బ్యాంక్స్, మీడియా, డిఫెన్స్ సెక్టార్స్ ఆల్సో నెగిటివ్ క్లోజింగ్స్ ఉండడం, ఇవన్నీ కూడా నిఫ్టీలో ఒక మేజర్ పార్ట్ రోల్ని పోషిస్తూ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇదంతా కూడా మార్కెట్ని రాబోయే రోజుల్లో నెగిటివ్ వైబ్గానే చూపిస్తూ ఉంది. సో డెఫినెట్లీ ఈ పాయింట్స్ని కన్సిడర్ చేసుకోమని చెప్తా ఉంటాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో పాజిటివ్ స్టాక్స్ అండ్ నెగిటివ్ స్టాక్స్ గురించి కూడా మాట్లాడదాం. అండ్ మేజర్ లెవెల్స్ని అయితే అబ్జర్వ్ చేశారు అనుకుంటాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ వచ్చేసరికి మనకి 84,490.35 అయితే ఓపెన్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ మనకి 12 పాయింట్స్ మాత్రమే గైన్ 84,478.67 అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. సెన్సెక్స్లో కూడా బిగ్ ర్యాలీని అయితే చూసాం ఈరోజు. కాకపోతే మనం బ్యాంక్ నిఫ్టీ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల, ఫిన్ నిఫ్టీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల సెన్సెక్స్ని మనం ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. ఒకవేళ ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్లీ చూసుకోవాల్సిన లెవెల్ 84,647.14 లెవెల్ అవుతుందో ఈ లెవెల్ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేజర్లీ ఈ లెవెల్ ఒకవేళ బౌన్స్ బ్యాక్ జరిగితే డెఫినెట్లీ మార్కెట్ ఇక్కడ నుంచి 84,876కి అయితే రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇది రీచ్ అయిందా డెఫినెట్లీ 84,980 లెవెల్ని స్వీప్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఈ టార్గెట్స్ని క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే తర్వాత వచ్చే క్యాండిల్ దీన్ని స్వీప్ చేసి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేజర్ రెసిస్టెన్స్ 84,876.31 లెవెల్ నేను ఎక్కువగా చూడమని చెప్తాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 84,256.55 అండ్ అదేవిధంగా ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ జరిగిందా డెఫినెట్లీ మార్కెట్ ఇన్ బిట్వీన్ ద జోన్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 84,099 అంటే 84,100 అవ్వచ్చు, 83,831 అవ్వచ్చు. ఈ మేజర్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయితే నేను చూస్తూ ఉన్నాను. రైట్. సో ఇక్కడ వరకు మనం లెవెల్స్ గురించి మాట్లాడుకుని, ఇక్కడ వరకు మనం కొన్ని పాజిటివ్స్ గురించి మాట్లాడాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ న్యూస్ చాలా సింపుల్. మార్కెట్లో ఇండియన్ ఇన్ఫ్లేషన్ రాబోయే రోజుల్లో తక్కువ అవుతుందన్న వ్యూ ఎప్పుడైతే తెలిసిందో మార్కెట్లో కొత్త బయ్యర్స్ రావడం క్లియర్లీ కనిపించింది. ఇది మేజర్ పాయింట్. అండ్ అట్ ద సేమ్ టైం రైట్ యూఎస్ మార్కెట్స్లో మేజర్ యూఎస్ గవర్నమెంట్ స్టేబుల్ అవ్వడం మార్కెట్స్ మీద ఒక పాజిటివ్ వైబ్ని తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్, ఇండియన్ ఐటీ సెక్టర్ మీద ఒక పాజిటివ్ వైబ్ని తీసుకొచ్చింది. అండ్ ఆల్సో మెటల్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ ఫార్మా సెక్టర్స్ కంటిన్యూస్ థర్డ్ డే కూడా పాజిటివ్ క్లోజింగ్స్ జరగడం. అట్ ద సేమ్ టైం మేజర్లీ ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి ఒక మేజర్ స్టాక్లో 2% గెయిన్ అవడం, ఇదంతా కూడా మార్కెట్స్ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మార్కెట్స్ హ్యూజ్గా మూవ్ అవడానికి ఒక పెద్ద కారణాలనే చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ న్యూస్ వస్తే నేను ఆల్రెడీ చెప్పాను,
యూఎస్ మార్కెట్స్ మేజర్లీ ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 15 ఇయర్తో కంపేర్ చేసుకుంటే లోవెస్ట్ లెవెల్కి అయితే చేరిపోయింది. ఇది ఒక రకంగా ఒక బిగ్ ఇండికేషన్ అని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో సెల్లింగ్ మూవ్ రాబోతుందని ఒక ఇండికేషన్ అయితే డెఫినెట్లీ ఇది గుర్తుపెట్టుకోండి. 75.2 lakh crores అయితే చేరిపోయింది. సో ఎవరైనా మీరు బయ్యింగ్ చేద్దాము ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నామంటే మాత్రం ఈ పాయింట్ని డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. కొత్త బయ్యర్స్ లేరు మార్కెట్లో, ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్స్ ఏమీ లేవు, చాలా తక్కువగా చేరిపోయింది. సో డెఫినెట్లీ మార్కెట్లో హ్యూజ్ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా స్లోరేట్ నెగిటివ్ క్లోజింగ్స్ జరగడం, అట్ ద సేమ్ టైం పిఎస్యు బ్యాంక్స్, మీడియా, డిఫెన్స్ సెక్టర్స్లో కూడా నెగిటివ్ క్లోజింగ్స్ జరగడం. అండ్ రాబోయే రోజుల్లో రాబోతున్న బీహార్ ఎన్నికల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ బట్టి మార్కెట్లో కొత్త బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెసిజన్లోకి ఉండిపోవడం, మార్కెట్లో బిగ్ ర్యాలీని చూడలేకపోయాం. మీరు గమనించవచ్చు మార్కెట్ ఫస్ట్ హాఫ్లో ఏదైతే పాజిటివ్ ర్యాలీ క్రియేట్ అయిందో అది సెకండ్ హాఫ్లో కంటిన్యూ చేయలేకపోవడానికి మేజర్ నెగిటివ్ న్యూసెస్ కూడా మార్కెట్ని పడేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనబడ్డాయి, రైట్. అండ్ ఇప్పుడు సెక్టార్స్ గురించి మాట్లాడితే, మేజర్ సెక్టార్స్ గురించి మాట్లాడితే నేనైతే మాత్రం మెటల్ సెక్టరే ఫస్ట్ చెప్తాను. మెటల్ సెక్టర్ అవ్వచ్చు, మెటల్ సెక్టర్లో మేజర్లీ హిండాల్కో ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 2.47% అయితే ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఎవరైనా ఈరోజు స్పెసిఫిక్గా మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఈ స్టాక్ని డెఫినెట్లీ మీరు కన్సిడర్ చేసుకోమని చెప్తాను. అండ్ ఫార్మా సెక్టార్స్ గురించి చూస్తే ఫార్మా సెక్టర్లో మేజర్లీ మనకి మార్కెట్ ఫార్మా సెక్టర్ అంతా కూడా పాజిటివ్ క్లోజింగ్ జరగడం, ఆల్మోస్ట్ 0.30% అయితే గెయిన్లో అయితే క్లోజ్ అయింది. అండ్ రియాలిటీ సెక్టర్లో కూడా అంతే, రియాలిటీ ఇండెక్స్ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ మనకి 0.26% గెయిన్లో అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. నా పర్టికులర్గా నా పాయింట్ ఆఫ్ లో మేజర్లీ మెటల్ అండ్ ఫార్మా అండ్ రియాలిటీ సెక్టర్ని పాజిటివ్ స్టాక్స్ కానీ కన్సిడర్ చేస్తాను. అండ్ పాజిటివ్ స్టాక్స్ చెప్పండి అంటే మాత్రం డెఫినెట్లీ ఏషియన్ పెయింట్స్ అని చెప్తాను. ఎందుకంటే నిన్న ఏషియన్ పెయింట్స్ 3.77% అయితే క్లోజ్ అయితే జరిగింది. దానికి మేజర్ రీజన్ వచ్చేసి స్ట్రాంగ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతున్నాయో ఆ రిజల్ట్స్ వల్ల పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వడం, ఎగ్జాక్ట్లీ 3.77% అయితే క్లోజింగ్ అయితే జరిగింది. అండ్ హిండాల్కో ఇండస్ట్రీస్ ఇందాక చెప్పినట్టు 2.47% అప్ సైడ్ గెయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 1.95 అంటే ఎగ్జాక్ట్లీ 2% అయితే గెయిన్ అవ్వడం చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఎల్ఎన్టీలో మనకి 1.3% గెయినింగ్ అయితే కనిపించింది. సో నా పర్టికులర్గా ఈరోజు మీకు మేజర్ స్టాక్స్ పాజిటివ్ స్టాక్స్ అంటే మాత్రం ఏషియన్ పెయింట్స్, హిండాల్కో ఇండస్ట్రీస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఆల్సో ఎల్ఎన్టీ స్టాక్ని డెఫినెట్లీ కన్సిడర్ చేసుకోమని చెప్తాను. అండ్ వీక్ స్టాక్స్ గురించి మాట్లాడితే మేజర్లీ చూసేది ఎటర్నల్, రైట్. ఎటర్నల్ వచ్చి 3.7% అయితే డౌన్ఫాల్ అయితే చూసాము. బికాస్ ఆఫ్ వాళ్ళ పాజిటివ్ రైట్ వాళ్ళు లాస్ట్ 1 వీక్లో ఏదైతే పాజిటివ్ రిజల్ట్ ఉందో తర్వాత మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడం పూర్తిగా వీక్గా కనిపించింది. సో దానివల్ల మార్కెట్లో నెగిటివ్ క్లోజింగ్ అయితే చూసాము. అండ్ టాటా మోటార్స్ మనకి 2.84% అయితే డౌన్ అయితే చూసాము. అండ్ ఎయిథర్ మోటార్స్ కూడా 1.20% డౌన్ఫాల్ చూసాము. అండ్ పిఎస్యు బ్యాంక్లో మేజర్ ఇండెక్సెస్ కూడా రైట్ 0.78% అయితే ఫాల్ అయితే చూసాము. సో మ్యాక్సిమం నెగిటివ్ స్టాక్స్ గురించి చెప్పాలంటే డెఫినెట్లీ ఇటర్నల్ అవ్వచ్చు అండ్ టాటా మోటార్స్ అండ్ ఎయిథర్ మోటార్స్ని డెఫినెట్లీ కన్సిడర్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ సెక్టార్ అయినా ఏవైనా సెక్టార్స్ రైట్ మేజర్లీ నెగిటివ్ స్టాక్స్ అయితే మాత్రం నేను 3 సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి ఆ పాజిటివ్ వైబ్ని కంటిన్యూ చేయలేకపోతుంది. ఈ పాయింట్ని డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడతాం, నిఫ్టీ గురించి మాట్లాడతాం, సెన్సెక్స్ గురించి మాట్లాడతాం, పాజిటివ్స్ గురించి మాట్లాడతాం, నెగిటివ్స్ గురించి మాట్లాడతాం, స్ట్రాంగ్ స్టాక్స్ గురించి మాట్లాడతాం, వీక్ స్టాక్స్ గురించి కూడా మాట్లాడతాం. బట్ ఇవన్నీ మాట్లాడుతున్నాం అంటే డెఫినెట్లీ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. డెఫినెట్లీ మీకు ఇదంతా యూజ్ అవుతే డెఫినెట్లీ కమెంట్ చేయడం మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోద్దు. మమ్మల్ని కమెంట్ చేస్తే రాబోయే రోజుల్లో ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్ అవుతుంది. దీన్ని డెఫినెట్లీ మర్చిపోవద్దు. వ్యూ కౌంట్ కోసం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవ్వాలని ఒకే ఒక మోటోతో అయితే చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ రేపటి ప్రీ మార్కెట్ మీన్స్ మండే ప్రీ మార్కెట్ వీడియోలో మరలా మనం కలుద్దాం. సో అప్పటి వరకు టేక్ కేర్, హ్యాపీ ట్రేడింగ్ అండ్ జై హింద్.